ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమో నయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం ప్రాం ఓం జాం ఐం ఓం ప్రాం డోం త్రం విఘ్నం. ఓం నమ శివాయ వేణు దత్తాత్రేయ నమో. ఓం ఐం గ్రౌ గురుం శ్రీం వేణు దత్తలక్ష్మీ దేవ్యై నమో. ఓం హ్రీం రాం విష్ణుదత్తయే నమ. కమలాల శ్రీమేరు చక్రమా నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం మాఘమాస దేవతాయై నమః. మాఘపురాణం 12వ అధ్యాయం. గోత్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను విను. సుమంతుడను శూద్రుడొకడు ఉండేటివాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము గలవాడు. వ్యవసాయము చేయు, పశువుల వ్యాపారం చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారము కూడా చేయును. ఎంత సంపాదించుతున్నను ఇంకనూ సంపాదించలేకపోతున్నానని విచారించేవాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడు బ్రాహ్మణుడు శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాను. అమ్మ, నేను బాటసారిని, అలసిన వాడను, చలి చీకటి మిక్కుటములుగా ఉన్నది. ఈ రాత్రికి నీ ఇంట పడుకున్న అవకాశం ఇమ్ము, ఉదయముననే వెళ్ళిపోతునని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించాను. ఆమె అదృష్టము, ఆ బ్రాహ్మణి అదృష్టము. యజమానియకు సుమనందుడు వడ్డీని తీసుకున్నట్టుగా గ్రామాంతరం పోయి ఉండేను. కుముద ఆ బ్రాహ్మణుకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగు చేసి కంబడి మున్నవు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుతూ శ్రీహరి కీర్తనలు పాడుతుండేను. కుముద, పోయి నీ వెచ్చటి నుండి వతుతున్నావు, ఎచ్చడికి పోతున్నామని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగక్షేత్రములకు పోతున్నాను, మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇట్లు వచ్చి తిని అని సమాధానము చెప్పాను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పాను. కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవాలని అనుకొని తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకున్నాను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణులను సంతోషముతో అంగీకరించాను. సుమంతుడు ఇంటికి వచ్చాను. కుముద నదీ స్నానములకు పోతుంటినని భర్తకు చెప్పాను. సుమంతుడు నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యములకు ధనవ్యయమును వలదు అని అడ్డగించాడు. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణులతో నదీ స్నానములకు పోయాడు. సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేస్తున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకునేది. ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైంది. పుణ్యము కూడా కలిగినది. సుమంతుడు భార్యను తిట్టుతూ కొట్టుతూ ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ బ్రాహ్మణులను స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిన పోయి కొంతకాలమునకు సుమంతుడు వాని భార్యయు మరణించింది. యమభటులు వారిని యమలోకమును కొనిపోయి ఈ లోపల విష్ణుదేవతలు విమానంపై వచ్చి కుముదుడను విమానం ఎక్కించి ఆమె భర్తను యమభట్టులకు విడిచింది. అప్పుడు ఆమె, విష్ణుదేవు దూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలంగా యమలోకములకు తీసుకొని పోతున్నారు. అతని భార్యనకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువల్ల నేనును నా భర్తతో పాటు యమలోకమును పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలగొని పోతున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదేవు దూతలు, అమ్మ, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుఃఖార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకు ఇష్టము కాకుండాను భయం వల్ల కానీ ప్రతిభక్తి వల్ల కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువల్ల నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసి కావున నీవు పుణ్యమునందితి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుతున్నావు. నీ భర్త తన దుష్కర్మలను తగినట్లుగా
యమలోకమునకు పోవునని పలికింది. అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగను కదా, నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగను కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘ స్నానము పుణ్యప్రదముందురు కదా. ఆ విధంగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావాలి, ఆయనయు నాతో పాటు విష్ణులోకముకు రావాలి కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేక విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయి యమదూతలతో యమలోకములకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును రాయి చిత్రగుప్తుని వద్దకు పోయి తమ సమస్యలను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడు సుమంతుని పుణ్యపాపముల పట్టికను చూచాను. సుమంతుడిని పట్టికలో నన్ను పాపములే, కానీ మాఘమాసమున నదిలో స్నానము చేస్తున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుతున్నామని పట్టుకొని తీరమునకు తీసుకొని రావాలైన ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వల్ల ఇతడు ఇష్టము లేకుండాను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించారు. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయింది. రాజా, బలవంతంగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకములు చేరు పుణ్యం వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనం చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత ఉండునో ఆలోచింపు. మానవుడు తెలిసి గాని తెలియగాని బలవంతంగా దుష్కార్యములు చేసి పాపమునందు అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాప బహుళము. ఇట్టి వారికి చెడు కార్యములైన ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజం. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు తత్సాంగత్యమును పొందవల్ల. అది సాధ్యము కానితో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయు. తన పనులను 100టికైనను వదిలి మాఘమాస స్నానములు చేయవల్ల. అట్లు కాక స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకములు చేరు. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పఠించిన వాడు పైన చెప్పిన పూజ సుమంతుల వలె విష్ణులోకములు పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షము కలుగును. ప్రయాగయందేగాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాత కోడభద్ర గౌతమి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారిట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీన్నన్నింటినీ గాని కొన్నింటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను. ఇది మాఘపురాణం 12వ అధ్యాయం సంపూర్ణం, 12వ అధ్యాయం సంపూర్ణమైనది. మాఘమాసం స్నానాన్ని మాఘమాసంలో ఈ నదీ స్నానం చేయలేనటువంటి వాళ్ళ ఇండ్ల వద్దనే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి సన్నిధినకు అని కూడా చేసుకోవచ్చు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.